హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనకి ఎక్కువ మంది మధ్యలో వింటూ ఉంటామట తెల్ల జుట్టు రావడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, చుండ్రు పట్టడం కానీ, అవన్నిటికి ఒకటే నివారణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాం. మనకి జుట్టు పెరగాలన్నా సరే, జుట్టు బ్లాక్గా ఉండాలన్నా, కలర్ అది పోవాలంటే ఏం చేయాలనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫస్ట్ మీకు చూపిస్తుంది ఇది ఉసిరి పొడి, అండ్ ఇవైతే మెంతులు, అండ్ మన మెంతులు మనం మెంతులు, ఉసిరి పొడి, తర్వాత మనకి కరివేపాకు ఆకులు, అండ్ మందార పువ్వులు, మందారాకు తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా మనం తులసాకు కూడా తీసుకుంటాం అన్నమాట. ఇవన్నీ తులసాకు, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయ రెప్పలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవైతే మాత్రం దీంట్లో అయితే మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఇవన్నీ ఫ్రెండ్స్. అయితే మనం మెయిన్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఫ్రెండ్స్. లాస్ట్లో మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది మాత్రం మీకు వీడియోలో అయితే మొత్తం నేను చెప్పబోతున్నాను. ముందుగా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏంటంటే ఒక 1 లీటర్ అయితే పారాషూట్ ఎయిర్ ఆయిల్ అయితే మనం తీసుకుంటున్నాం. ఈ 1 లీటర్ ఎయిర్ ఆయిల్లో మనం ఏం చేస్తామంటే కొంచెం వేడెక్కే వరకు మరగబెడతాం అన్నమాట. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం నూనె మరిగిన వెంటనే మనం ఫస్ట్గా మనం ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నూనె మనకు మరిగింది, కొంచెం ఆవిరి వస్తుందని తెలియగానే మనం వెల్లుల్లిపాయలు వేసుకుంటే అవి వెల్లుల్లిపాయలు కొంచెం మనకి తెలుస్తుంటుంది ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు కొంచెం వేడెక్కుతున్నాయి, మరుగుతున్నట్టు రసం అది అయితే అందులో అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. కొంచెం చిన్న కలర్ అయితే మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే మీరు స్టవ్ మీద చూస్తున్నారు, మనమైతే మాత్రం నూనె అయితే మాత్రం వేడి చేస్తున్నాం. నూనె అయితే మాత్రం మరిగిన తర్వాత మనం వెంటనే వెల్లుల్లిపాయలు అయితే మాత్రం వేయబోతున్నాం. అండ్ మీరు మెయిన్గా చూసుకుంటే ఆ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం సేపటికే మనం మందార పువ్వు, మందార ఆకులు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు చూడండి. ఇప్పుడు మనకైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే చూపించబోతున్నాం. అండ్ మనమైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నాం, అవి వేగుతున్నాయి కూడా. అవి వేగుతున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం సేపు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. అలా వేగిన తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, మనకైతే అబ్జర్వ్ అయిన తర్వాత అయితే మాత్రం కొంచెం చేంజ్ అనేది అవుతుంది. తర్వాత మనం మెంతి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతి పొడి, ఉసిరి పొడి అయితే మనం వేసాం ఫ్రెండ్స్. ఉసిరి పొడి వేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆయిల్ అయితే మాత్రం బబుల్గా వస్తుంది. అండ్ తర్వాత మనం మందార పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్. మందార పువ్వు అండ్ మందార ఆకులు కూడా మనం తర్వాత వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మీకు మనం అప్పుడే వెల్లుల్లిపాయలు, ఉసిరి పొడి, మందార పువ్వు, మందార ఆకులు అయితే మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, మనం ఫస్ట్లో వేసిన ఆయిల్కి ఇప్పటికి చాలా చేంజ్ అనేది అయితే మాత్రం కనిపించిపోతుంది మీకు కొంచెం ఛానల్లోనే. మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, తెలుస్తూ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు మన వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో చూడండి. ఇప్పుడు మనమైతే మీకు చూపిస్తున్నమాట అలోవెరా అన్నమాట. ఇది అలోవెరా ఎందుకంటే ఈ అలోవెరా జెల్ని మనం ఆయిల్లో వేసుకుంటే మనకి హెయిర్ అనేది అయితే మాత్రం థిక్గా ఉండడం కానీ, పొడవుగా అవడం కానీ, అండ్ వైట్ జుట్టు బ్లాక్గా రావడం కానీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడైతే మనం మిక్సర్లోనే ఇది అలోవెరా జెల్ అయితే మాత్రం వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దాన్ని కూడా హీట్ చేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే తులసాకు అయితే మాత్రం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తులసాకు అండ్ కరివేపాకు ఫ్రెండ్స్. తులసాకు అండ్ కరివేపాకు అయితే మనం వేసుకుంటున్నాం. ఇవి వేసుకున్న తర్వాత మనం బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు మనం హీట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ అనేది అయితే మాత్రం బాగా చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని మనం అయితే మాత్రం ఒక దాంట్లో తీసుకొని వడకెట్టుకొని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్గా అయితే మాత్రం ఈ ఆయిల్ మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఒక మంచి గ్లాస్ వస్తువుల్లో అయితే స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడైతే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా దీన్ని యూజ్ చేయాలంటే ఒక 20 మినిట్స్ ముందు దీన్ని ఎయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఎయిర్ బాత్ చేస్తే మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్. ఎయిర్ అయితే మాత్రం నిగనిగలుగా పొడవుగా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీరు చూస్తున్నారు, మనం అయితే అది లాస్ట్లో మరిగిన తర్వాత మొత్తం వడగట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం మొత్తం అంతా వడకట్టుకున్న తర్వాత మనకైతే మాత్రం ఆయిల్ అయితే మాత్రం ప్యూర్ బ్లాక్ కలర్లో అయితే మాత్రం రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టు ఉన్నారు, డార్క్ బ్లాక్ కలర్లో అయితే మాత్రం మనకి ఆయిల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మీకు చెప్పాం కదా, ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్ మనం తయారు చేసిన ఆయిల్లో వేసుకొని కలుపుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయిన తర్వాత మీరు
ఈ ఆయిల్ని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైం అప్లై చేసుకోండి, మార్నింగ్ అయినా హెడ్ బాత్ చేయొచ్చు, లేదా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ మీరు స్నానం చేసే ముందు అప్లై చేసుకున్న తర్వాత స్నానం చేసినా సరే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ట్రై చేయండి. తప్పగా మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మరియు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.